వెల్కమ్ టు మాధవాంబటి యూట్యూబ్ ఛానల్. పాకిస్తాన్ సౌదీ ఫ్యాక్ట్. భారత్ పాక్ యుద్ధం జరిగితే సౌదీ భారత్పై దాడి చేస్తుందా? కొత్త ఒప్పందం ఏం చెబుతుంది? తదుపరి ప్రశ్నలు. పాకిస్తాన్ సౌదీ అరేబియా ఒప్పందం భారత్ పాక్ యుద్ధంలో ఎలా ప్రభావితం చేస్తుంది? సౌదీ అరేబియా పాకిస్తాన్ అణ్వాయుధ కార్యక్రమాలకు ఎలా సహకరించింది? భారత్ పాక్ యుద్ధం జరిగితే సౌదీ అరేబియా పాత్ర ఏమిటి? పాకిస్తాన్ సౌదీ అరేబియా ఒప్పందం ఇజ్రాయెల్ను ఎలా లక్ష్యంగా చేసుకుంది అనే విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మాధవాంబటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాన్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే మన ఛానల్లో వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ విలువైన సమాచారాన్ని. అలాగే ఇప్పుడు విషయంలోకి వెళ్తే, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందని అనుకోండి. పాకిస్తాన్ దారుణంగా దెబ్బతిన్నది ఊహించుకోండి. ఆ సమయంలో భారత్పై యుద్ధానికి సౌదీ అరేబియా వస్తుందా? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్నగా ఉంది. తాజాగా పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అది రెండో దేశంపై దాడిగా పరిగణించబడుతుందనేది ఒప్పంద సారాంశం. అయితే నిజంగా భారత్కు వ్యతిరేకంగా సౌదీ రాయల్ ఆర్మీ భారత్పై యుద్ధానికి దిగుతుందా అంటే సందేహమే. కానీ పాకిస్తాన్ మాత్రం మాకు అండగా సౌదీ ఉందని తెగ ఫీల్ అవుతుంది. ఇజ్రాయెల్ టార్గెట్. నిజానికి ఈ ఒప్పందం భారత్ కన్నా ఇజ్రాయెల్ను ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. ఇటీవల హమాస్ అగ్రనాయకత్వమే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. తమకు వ్యతిరేకంగా తమ ఉనికిని ప్రశ్నించే వారి పట్ల తాము దాడులు చేస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో అమెరికాకు అత్యంత మిత్రదేశమైన ఖతార్ను కూడా ఇజ్రాయెల్ వదలలేదు. తాజాగా పాక్ సౌదీల వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం భారత్ కన్నా ఇజ్రాయెల్నే లక్ష్యంగా చేసుకుంది. నిజానికి సౌదీకి భారత్తోనే ఎక్కువ వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. నిజంగా పాకిస్తాన్తో భారత్ యుద్ధమే చేస్తే సౌదీ రంగంలోకి దిగుతుందనేది అనుమానమే. ఎందుకంటే భారత్తో సౌదీ లెక్కలు వేరుగా ఉంది. నాటో తరహా ఒప్పందంలో ఒకరిపై దాడి, రెండింటిపై దాడి అనే పదాలు భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చూస్తుంది. ఇది సౌదీతో అతిపెద్ద దౌత్య విజయంగా ఆ దేశం పేర్కొంటుంది. భారత్కి హెచ్చరిక కాదు. అయితే ఈ ఒప్పందం పాకిస్తాన్ భారత్ని లక్ష్యంగా చూస్తుంటే సౌదీ ఇజ్రాయెల్ లక్ష్యంగా చూస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు భారత్పై యుద్ధానికి వస్తాయనేది అర్థం కాదని అంతర్జాతీయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవికత చాలా భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. సౌదీ అరేబియా భారతదేశానికి 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా భారత్ సౌదీకి 2వ అతిపెద్ద భాగస్వామి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం $41 మిలియన్ వద్ద ఉంది. ఈ రెండు దేశాలు లోతైన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సంబంధాలను పెంచుకుంటున్నాయి. ఇక పాకిస్తాన్ గురించి మాట్లాడితే సౌదీ అరేబియాతో వారి వాణిజ్యం కేవలం $3.4 మిలియన్ మాత్రమే. భవిష్యత్తులో భారత్ పాక్ యుద్ధం వస్తే సౌదీ భారత్తో తన సంబంధాలను ప్రమాదంలో పడేది. కానీ ఇజ్రాయెల్ సౌదీపై దాడి చేస్తే మతం, రాజకీయాలు ఒప్పందం కోసం జోక్యం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే సౌదీ అరేబియా చాలా ఏళ్లుగా పాకిస్తాన్ అణ్వాయుధ కార్యక్రమంపై తన ఆసక్తి చూపిస్తుంది. నిజానికి పాక్ అణ్వాయుధ కార్యక్రమాలకు సౌదీ నిధులు సమకూరుస్తుందని చాలామంది నమ్ముతారు. ఇది విషయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాధవాంబటి యూట్యూబ్ ఛానల్.